సూర్యం అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ తారయేత్ రాహు జ్ఞానం ప్రవక్ష్యామి చక్షుర్పీడ చదువుకుని విదేశాలు విదేశాలు స్థిర ఆవాసాన్ని ఈ దేశంలో వ్యాపారాలు ఆ వ్యాపారంలో కష్టపడిస్తాము ఆ వ్యాపారంలో లాభాలను అందించగలిగినాయి మన మీద జరిగేందుకు నమస్కారం చేసుకుని ఆతానుశ్చ కేశశ్చ పూర్తిగా గ్రహించబోయే అరిష్టేతు సంప్రాప్తే ఉపశాంతరి నమస్కారం చేసుకోండి ఏదైనా విషయం సంపూర్ణ మనకి అందేది చేసేటువంటి బాధ్యతలు. ఉదాహరణకి అర్థం మాత్రమే చెప్తున్నానండి. ఒక డాక్టర్ దగ్గర ఆయన చూడగానే మనం ఎటువంటి పరీక్ష చూడాలి మనకున్న మనుషులకి ఖచ్చితంగా చేసి చెప్పాలంటే ఆయనకి ఆ వైద్య శాస్త్రంలో సంపూర్ణ తెచ్చుకున్న పరీక్షల యొక్క పరిశోధన చెప్పేదానికి అవగాహన ఖచ్చితంగా అది అంతవరకు చదువుతున్నంత వరకు మాత్రమే అనేది దాని యొక్క ముఖ్యాంశం. అలా సరే సంపూర్ణమైన జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము మోక్షము ఇలాంటి హేతు కాబట్టి ఆయనకి సంబంధించినైతే ఆ దోషాన్ని తగ్గించూ హేతువులు పంచుకుని నమస్కారం చేసుకోండి. చెప్పండి. చెప్పండి. సహకుటుంబ జన్మ
సంక్రమిత అపరుచు సిద్ధి మృత్యుంజయ స్వామి దేవత ప్రీత్యర్థం మృత్యుంజయ ఆంతమనం కరిష్యే శంభవే అమృతేశాయ శంభాయ మహాదేవ నాకే కాదు నా స్వామి అందరూ ఆర్య సమేతంగా అంటే సరస్వతి లక్ష్మీదేవితో పాటు గౌరీదేవితో పాటు ఈశ్వరుని చతుర్ముఖాన్ని ఆరాధన ఓం సరిత సదాశివం ఏదైనా ప్రయత్నాలు తీసుకుంటూ సప్తశతి స్తోత్రంలో మీకు అద్భుతంగా అందించిన వాళ్ళు చెప్తూ ఉండండి. వైష్ణవ్ పసితనంలో ఆర్థికంగా సమున్నత స్థితి, సమాజంలో గౌరవం, ఇలా ఒక్కొక్క వయసులో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క కోరికతో మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. వీటన్నింటినీ మనం నిర్వహించగలిగిన అలాంటి వారు
చెప్పండి. శరీరం కిన్నెలు సానా ప్రాజెక్ట్ ఉంది అక్కడ. ఇక్కడ నుంచి పరిధుల్ని ఆ పరిధులకి 4 దిక్కుల 4 ద్వారాలని 4 దేవతలు జాగ్రత్తగా ఇంద్రం దిక్పాల్ దక్షిణ ఉత్తర దిక్కాగే ఈశాన్ ఈశాన్ ఊర్ధ్వపురుషం పురుషం అధో దిక్కాగే దిక్పాలుగాని విధుర్వేద పురుషం పశ్చిమ ద్వారం ఉత్తర ద్వారం ఉపనిషదం అలా మాట్లాడుతూనే ఉంటారా? నేను ఇంకా దిగలేదురా.
సరోభవ స్వామి. చేసుకోవాలంటే 5 రకాల ప్రదేశాల్లో మనం ఈ కార్యక్రమాలను చేసుకుంటాం. ఏ దేవత వాటిని మనం ఇలా నిర్ణయించవచ్చు. మన ఇంట్లో మనం కార్యక్రమం చేసుకుంటాం, చుట్టాలింట్లో కళ్యాణ మండపాల్లో కార్యక్రమాలు చేస్తాం. మన సమీపంలో ఏదన్నా దేవాలయంలో సామూహిక కార్యక్రమాలు జరిగితే అక్కడ కార్యక్రమాలు చేస్తాం. అలాగే ఏదన్నా క్షేత్రానికి కానీ తీర్థానికి కానీ వెళ్ళినప్పుడు కార్యక్రమాలను చేస్తాం. ఈ 5 ప్రదేశాలే మనం కార్యక్రమం చేసేటువంటి ప్రదేశాలు. వీటి ఫలితం ఎలా నిర్ణయించాలంటే మన మహర్షులు మనం మన ఇంట్లో చేసినా, చుట్టాలింట్లో చేసినా, కళ్యాణ మండపంలో చేసినా ఈ మూడింటికి ఒకటే ఫలితం. మనం ఎంతవరకు ఆ కార్యక్రమాన్ని చేశామో అంత ఫలితం మనకి లభిస్తుంది. ఒకవేళ మనకి తెలియకుండా ఏమైనా పొరపాట్లు దొల్లి ఉన్నట్లయితే ఆ పొరపాట్ల తాలూకా ఫలితం కూడా మనకి లభిస్తుంది. అదే మనం ఏదైనా దేవాలయంలో కార్యక్రమం చేసుకున్నప్పుడు మనం చేసుకున్నటువంటి కార్యక్రమానికి అందులో మనకి తెలియకుండా ఏమైనా పొరపాట్లు దొల్లినట్లయితే ఆ పొరపాట్ల ఫలితాన్ని అక్కడ గర్భాలయంలో ఉన్న దివ్య చైతన్యమూర్తి తీసేసి మనం చేసుకున్న కార్యక్రమానికి సంపూర్ణమైన ఫలితాలను అందిస్తారు. అదే ఏదైనా క్షేత్రంలోనో తీర్థంలోనో మనం కార్యక్రమం చేసుకున్నప్పుడు మనం చేసుకున్న కార్యక్రమానికి 10ంతలుగా ఫలితం మనకి లభిస్తుంది. అయితే ఈ క్షేత్రాల్ని, తీర్థాలని 3 రకాలుగా విభజించారు మన మహర్షులు. వాటిని జీవనదీ తీరమని, మహనీయులు తపస్సు చేసిన పర్వతపాదమని, స్వయంభూమూర్తులైన దేవతా సన్నిధానం అన్న పేర్లతో పిలుస్తాం. ఈ 3 లక్షణాలలో ఏదో ఒక్క లక్షణం కలిగిన ప్రదేశాన్ని మనం చాలా తేలిగ్గా వెతికి పట్టుకోవచ్చు. ఎందుకంటే మనం నివసించే స్థానానికి దగ్గరలోనే అలాంటివి బోర్డులు ఉంటాయి. అదే ఏ 2 లక్షణాలు కలిగిన వాటిని పట్టుకోవాలన్నా కొంచెం ప్రయత్నం చేయాలి. కానీ కొన్ని వేల క్షేత్రాలు ఉన్నాయి అలాంటివి. కానీ ఈ 3 లక్షణాలు కలిసి ఉన్న ప్రదేశాన్ని పట్టుకోవాలంటే మాత్రం విశేషమైన కృషి చేయాలి. చాలా కొన్ని క్షేత్రాలు మాత్రమే ఉన్నాయి అలాంటివి. అలాంటి వాటిల్లో విజయవాడ కూడా ఒకటి. కృష్ణా నదీ తీరం, ఇంద్రకీల పర్వతపాదం, కనకదుర్గాంబ, మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధానం. అలాంటి ఈ ప్రదేశం మనకిచ్చే ఫలితం ఎలా ఉంటుంది అంటే మనం చేసిన దానికి 10ంతలుగా కృష్ణా నది మనకి ఫలితాన్ని ఇస్తుంది. దాన్ని 10ంతలు చేసి 100ంతల ఫలితాన్ని ఇంద్రకీల పర్వతం ఇస్తుంది. దాన్ని 10ంతలు చేసి 1000ంతల ఫలితాన్ని మల్లేశ్వర స్వామి వారు మనకు అనుగ్రహిస్తారు. అయితే ఇక్కడ మరొక విశేషం ఉంది. ఏమిటదండి, మనం చేసినటువంటి ఈ సప్తశతీ స్తోత్రంలో ఏ దేవతామూర్తి గురించి అయితే మనం ఉపాసన చేస్తూ ఏ దేవతామూర్తి యొక్క దివ్యలీలనైతే గానం చేస్తూ ఉన్నామో అదే దేవతామూర్తి సన్నిధిలో ఉండి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అందువల్ల అమ్మవారు ఆ ఫలితాన్ని మరో 10ంతలు చేసి 10,000 సార్లు చేసుకున్నటువంటి ఫలితాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి మనం ఇక్కడ సప్తశతీ స్తోత్రాన్ని గానం చేసినట్లయితే దాని ఫలితం 1000ంతలుగా మనకి లభిస్తుంది. అది ఈ ప్రదేశం యొక్క విశేషం. ఇక చేసుకునేటువంటి కార్యక్రమం మామూలుగా దీన్ని సప్తశతీ స్తోత్రము అని పిలుస్తారు. మనకు అర్థం కావడం కోసం చండీ హోమము అన్నాం. ఈ సప్తశతీ స్తోత్రం అనేది స్తోత్రం ఎప్పుడు శ్లోక రూపంలో ఉంటుంది, సూక్తం ఎప్పుడు మంత్ర రూపంలో ఉంటుంది. అలా మంత్ర రూపంలో ఉన్న దేన్ని మనం ముట్టుకోం, కానీ శ్లోక రూపంలో ఉన్న ఎన్నో స్తోత్రాన్ని మనం గానం చేస్తాం. లలితా సహస్రనామ స్తోత్రం ఉంటాం, విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంటాం,
ఖడ్గమాల స్తోత్రం అంటాం, కాలభైరవాష్టకం అంటాం, దక్షిణామూర్తి స్తోత్రం అంటాం. అలా మన కామ్యాలని బట్టి అనేక రకాలైనటువంటి స్తోత్రాలని మనం గానం చేస్తాం, ఒక్క సప్తశతి స్తోత్రం తప్ప. దీనికి కారణం ఏంటంటే ఎన్నో నియమ నిబంధనల్ని ఈ సప్తశతి స్తోత్రం కోసం మన మహర్షులు నిర్ణయం చేశారు. మనం ఇతర ఏ స్తోత్రాన్ని గానం చెయ్యాలన్నా లలితా సహస్రనామాన్ని పారాయణ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏమని సంకల్పం చేస్తాం? ముందర మన కోరికలు లిస్ట్ చెప్తాం, అది ఎంతైనా చెప్పుకోవచ్చున్నాం. చివరికి మాత్రం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యే అని సంకల్పం చేస్తాం, అంతేనండి. ఇంకేమన్నా చెప్తావా? విష్ణు సహస్రనామం అయినా అంతే, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యే అని సంకల్పం చేస్తాం. కానీ ఈ సప్తశతి స్తోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చండీ సప్తశతి స్తోత్ర, ఇక్కడ ఆగడంలో ఈ వాక్యం మాల మంత్రరాజ మహామంత్ర పారాయణం కరిష్యే అని సంకల్పం చేస్తాం మనం. కారణం ఏంటంటే ఇందులో ఉన్న శ్లోకములన్నీ మనం పారాయణ చేసిన మరుక్షణం ఇందులో ఉన్న ప్రతి ఒక్క శ్లోకము ఒక్కొక్క పుష్పముగా మారి మాలగా గుదిగుచ్చబడి జగన్మాత కంఠసీమని అలంకరిస్తాయి. అందుకని దీన్ని మాలా స్తోత్రము అని పిలిచారు. అలాగే ఈ స్తోత్రంలో ఉన్న శ్లోకాల గురించి మహర్షులు చెప్తూ ఇవి కేవలం శ్లోకములు కావు, మంత్రములు అంటూ చెప్పారు. అవి ఎలాంటి మంత్రములు? మంత్రాల్లోకెల్లా గొప్ప వాటిని మంత్రరాజములు అంటారు. అలాంటి మంత్రరాజములలోకెల్లా గొప్ప వాటిని మహామంత్రములు అంటారు. ఈ మహామంత్రము అనే వాటిని వేటిని అంటారంటే కనీసం ఒక బ్రహ్మాస్త్రపు స్థాయి, పాశుపతాస్త్రపు స్థాయిలో ఉన్నటువంటి వాటిని మాత్రమే మహామంత్రములు అన్న పేరుతో పిలుస్తారు. అంత స్థాయిలో ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క బ్రహ్మాస్త్రముతో సమానమైన దివ్య శ్లోకములు అని చెప్తూ మన మహర్షులు శ్రీ చండీ సప్తశతి స్తోత్ర మాల మంత్రరాజ మహామంత్ర సప్తశతి స్తోత్రానికి సంకల్పం చేశారు. అలాంటివి శ్లోకములు మొత్తం 700 శ్లోకాలు కాబట్టి దీనిని సప్తశతి స్తోత్రము అని పిలుస్తాము. ఇంత అద్భుతమైన స్తోత్రాన్ని ఇంత అద్భుతమైన ప్రదేశంలో ఇంత అద్భుతమైన సమయంలో ఉండి మనం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మనస్సు, బుద్ధి, ఆలోచన, శ్రద్ధ, ధ్యాస ఈ 5 విషయాల్ని జగన్మాత పాదపద్మముల యందు లగ్నం చేసి చేసే ప్రతిదీ మన మనస్సులో మనం ప్రతిష్ఠించుకుని ఉన్నటువంటి జగదాంబకి చేస్తూ ఉంటే మన మనస్సులో స్థిరమై కూర్చుని ఉన్న జగదాంబ ప్రతిదీ మన నుండి స్వీకరిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంది అనే భావంతో చూస్తూ ఈ కార్యక్రమాన్ని ఆశాంతం చేసుకుని అమ్మవారి యొక్క సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణములను పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందామండి. జై బోలో మాతా మహారాజ్ఞి కి. ఇదొకటి కాదు, గంధము కుంకుమ అన్ని కావాలి. అప్పుడు ఇక్కడ కింద పెట్టేసి నేను పూలు గుడిపూలు అసలు శ్రీ చండీ ఓం అదితేన మన్యస్మ అనుమతేన మన్యస్మ సరస్వతేన మన్యస్మ దేవసేత ప్రసవ అస్య శ్రీ చండీ మహాంస్య బ్రహ్మ విష్ణు రుద్రాయ గాయత్రి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతా బ్రహ్మణి అభిజానందాశంగ్రే భీమాహత్య అగ్నివాయ సూర్యస్వామి సాంవేదా ధ్యానాంధ్రి మహాత్మహస్తే ప్రీత్యర్థే హవనీయం యోగః. या देवी मधुनिया माहेश्वरमूलिया धूम्रे क्षणजनमणियाक्तविजासनी असंभाद्रिमृतमनि आदिलक्ष्मी प्रासाचंडी नवगोड़ितामांबादुत्तरी मातृमे मधुगे प्राणाभारोज्यमे हेलानि धूमलोचन मधे हेजनमंडालि निस्सेशीकृतविज्ञान भावेस बतुंतरमस्तेमगे गंधम समर्पयामि
పుష్పం సమర్పయామి ధూపం సమర్పయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపాంతరం సమర్పయామి అర్జున్కాయలు రాలేదా పైకి అర్జున్కాయలు రాలేదా అమృత నైవేద్యం సమర్పయామి మనకి అర్జున్కాయలు వచ్చవసరం ఇందులో శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాదేవ తాంబూలాది సమస్త సర్వోపచార పూజ సమర్పయామి నమః జగదంబా సుప్రీత స్పృందావృతాభూత సర్వంత్రి యజ్ఞేశ్వరార్పణమస్తు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం మాలే మాలే మహామాయ సర్వశక్తి స్వరూపిణి దుర్గస్తైన్యస్మాన్ మే సిద్ధాభ ఓం హ్రీం సిద్ధ్యై నమః. అమ్మవారి సప్తశతి స్తోత్రం అనేది శరీరం అనుకుంటే ఆ శరీరానికి ప్రాణం వంటిది అమ్మవారి యొక్క మూలమంత్రం. అలాంటి మూలమంత్రాన్ని అమ్మవారి గురించి మనం హోమం చేస్తూ ఉన్నాం. ఈ హవన సమయంలో మనకు అమ్మవారు చాముండాదేవిగా దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి నేను నెయ్యి వేసిన ప్రతిసారి మనస్సులో చాముండాయై ఇదం నమః అని హోమాన్ని చూస్తూ ఉండండి. స్వహ 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 చండీర వార్ణవ మహామంత్ర ఓం సాంగత పరిపూర్ణం చండీ గాయత్రి మహామంత్ర హవనం కరిష్యే. ఓం మహాదేవ్యై విద్మహే నవాక్షర్యై ధీమహి తన్నశ్చండీ ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై విద్మహే నవాక్షర్యై 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 ప్రచోదయాత్ స్వాహా. ఓం అనేన మయాచర చండీన మానవ మహాం ప్రహమేన మహాంద్రీ జగదంబా సుప్రీదామంత్రి యజ్ఞేశ్వరార్పణమస్తు. రాత్రి ధోకస్యా కుశికరుషే గాయత్రి ఛందః రాత్రి దేవదాసి జగదంబా ప్రీత్యర్థే సప్తశతి హవనాంగత్వేన హవనే వినియోగః. సాక్షాత్తు బ్రహ్మగారే తన కష్టాలు తీరడానికి జగన్మాతని ప్రార్థన చేసినటువంటి స్తోత్రాన్ని రాత్రీదేవి స్తోత్రము అన్న పేరుతో పిలుస్తాం. దాన్ని మనం మంత్ర రూపంలో చూసినప్పుడు రాత్రి సూక్తము అన్న పేరుతో పిలుస్తాం. అలాంటి రాత్రి సూక్తాన్ని మన కష్టాలు తీర్చుకుని జగన్మాతని ప్రార్థిస్తూ అమ్మవారి గురించి మనం హోమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి అమ్మవారు రాత్రీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి నేను నెయ్యి వేసిన ప్రతిసారి మనస్సులో రాత్రీదేవ్యై ఇదం నమః అనుకుంటూ అమ్మ మా కష్టాలు తీర్చు తల్లి అని ప్రార్థన చేస్తూ ఉండండి. ఓం రాత్రేభ్య అక్షరాంతే పుత్రాక్షమే విశ్వాదిశ్రయో స్వాహపరామచారితో దేవ్యో పునః జ్యోతిషాపాఘాతే స్వాహ దోషం దేవ్యాహేదో హస్తే స్వాహ సారో యస్యాః వాగంతితేజం లక్ష్మే వృక్షేర్మాసతమితి స్వాహ గ్రామః సౌక్షరం తందోర్వృక్షణః విశ్యేనాః స్వాహ
उपादे गाय भाकानं गुण स्वाहा रात्रि यज्ञेश्वरार्पणमस्तु अस्य श्रीचण्डी सप्तशती स्तोत्रमाला मंत्रराज महामंत्रस्य ब्रह्मस्तोत्रार्य गायत्री श्री महाकाली महालक्ष्मी महास्थलिता अर्घ्य सामेदा ध्यान श्री महाकाली महालक्ष्मी महास्त्रिपुरी श्रद्धे हवनयं योगः ओम घृग्नीशूल निगोराग्नि धाग्नि जावने मानमंडि वर्गाय नमस्कार ध्यान ओम शूलेन महिला दे भाग्य जाम के अंडाश्रे पाजाब जंतने इंद्रजीव ध्यान हम प्राचन लक्ष्मी चंद्र लक्ष्मी ब्राह्मण तवस्य अवतस्य नेत्र मध्य ध्यान हम सम्या ज्ञान उपाय त्रिलोक के सब तैयार जात वरण त्रिक्षस्तं तपनाम के ध्यान ओम घृग्नि सदाजी ज्ञान आश्रय के भूमि ने स्मार्ट सुधा हर्ष का ध्यान हम सर्वे सर्वे भेदस्त्राक देव दिव्य नमस्ते नमस्कार ध्यान ओम घृग्नीशूल निगोराग्नि धाग्नि जावने मृत्यु प्रकाय धावय हम शूलेन महिला दे आय ज्ञान के दास ने पाजाब जान प्रेम दास से हम राचा लक्ष्मी चांदन के रक्षणे ब्राह्मण तवस्य अवतस्य नेत्र सिगाउष्टो ओम सम्या ज्ञान पाणि त्रिलोक के सब तैयार जात वरण त्रिक्षस्तं तपन तो जाओ ओम घृग्नि सदाजी ज्ञान आश्रय के रूप स्मार्ट सुधा नेत्र हम सर्वे सर्वे सर्वशक्ति संते भेद सहस्राय भूतभूतस्वरं ध्यानम् विद्युद्धाम समपामस्नामि नाम ज्ञानक्रमस्तावरादेव सच्चिदानंद नाम द्रीम्राणाम लात्मन्द्राम कांद्रेत्रमुदे श्री महाकाली महाक्ष्मास्कुंदिकावृताय नमः नन्दोपयामि पुष्पं समर्पयामि धूपं समर्पयामि प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपान्तरं मुखे शुद्ध आत्मनत्यामि श्री महाकाली महालक्ष्मी सर्वनिकावृताय महानैवेद्यं समर्पयामि श्री महाकाली महालक्ष्मी महागणपति नमो नमः आंबूला सर्वोपचारं समर्पयामि महानिर्मयाज्ञाननिर्वहति जगदम्बा स्प्रीतात्मनावसुन्दरी यज्ञेश्वरार्पणस्तु गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः श्री गुरुभ्यो नमः हरि ओम ఇక్కడి నుంచి మనం సంకల్పం చేసుకున్నటువంటి చండీ సప్తశతి స్తోత్ర హవనం ప్రారంభమవుతోంది. ఈ సప్తశతి 700 శ్లోకాలు మొత్తం 13 అధ్యాయాలుగా చరిత్రలుగా విభజించబడి ఉన్నాయి. వీటిని ప్రథమ చరిత్రమని, మధ్యమ చరిత్రమని, ఉత్తమ చరిత్రం అన్న పేర్లతో పిలుస్తాం. ఈ ప్రథమ చరిత్రం ఒకే ఒక్క అధ్యాయంతో 100 శ్లోకాలతో కూడి శ్రీ మహాకాళీ స్వరూపంగా భాషిస్తూ మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇక మధ్యమ చరిత్రం ప్రథమ చరిత్రానికి రెట్టింపు శ్లోకాలతోటి, ప్రథమ చరిత్రానికి 3 అధ్యాయాలతోటి కూడి ఉంటుంది. అంటే 100కి రెట్టింపు 200 శ్లోకాలతోటి, ఒక్క అధ్యాయానికి 3 అధ్యాయాలతోటి కూడి ఉంటుంది. ఇది మహాలక్ష్మి స్వరూపంగా భాషిస్తూ మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ మనం లక్ష్మీ కటాక్షమును ఐశ్వర్యమును పొందేలా అనుగ్రహిస్తుంది. ఇక ఉత్తమ చరిత్రం మధ్యమ చరిత్రానికి రెట్టింపు శ్లోకాలతోటి, మధ్యమ చరిత్రానికి 3 అధ్యాయాలతోటి కూడా ఉంటుంది. ఇది మహాసరస్వతి స్వరూపంగా భాషిస్తూ మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ సమాజంలో ఉన్నత స్థితి, స్థాయి, గౌరవము, హోదా మనం పొందడానికి ప్రయత్నం చేసేలా మనల్ని అనుగ్రహిస్తుంది. అంటే 200కి రెట్టింపు 400 శ్లోకాలతోటి 3 అధ్యాయాలకు 9 అధ్యాయాలు కూడి ఉత్తమ చరిత్రం ఉంటుంది. అలాంటి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ముగ్గురమ్మలు కలిస్తేనే మనం ఇప్పుడు ఉపాసిస్తున్నటువంటి చండీ పరదేవత అనండి, ఆది పరాశక్తి అనండి, జగన్మాత అనండి, జగన్మాయ అనండి, త్రిపుర సుందరి అనండి, మనం అటువంటి జగన్మాత గురించి మనం ఈ సప్తశతీ స్తోత్రాన్ని హోమం చేస్తూ ఉన్నాం. ఈ సప్తశతీ స్తోత్రం మొత్తం 13 అధ్యాయాల్లో అమ్మవారి యొక్క శక్తి 13 రకాలుగా వేరు వేరు రూపాలలో భాషిస్తూ మనకి దర్శనమిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ అధ్యాయంలో జరిగిన చరిత్రని ఆ అధ్యాయం ప్రారంభంలో లేదా ఆ అధ్యాయం మధ్యలో మనం తెలుసుకుంటూ ఆ అమ్మవారి యొక్క నామస్మరణని మనం ఆ అధ్యాయం అంతా చేస్తూ ఆ అధ్యాయం చివరిలో ఆ అమ్మవారికి ఏ పదార్థం అయితే ఇష్టమో
అటువంటి పదార్థాన్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం. అందులో భాగంగా ప్రథమోధ్యాయంలో జరిగిన చరిత్ర గురించి తెలుసుకుంటూ ఈ ప్రథమోధ్యాయం భ్రమణంలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికీ ఎన్నో మన్వంతరాలకి పూర్వమే సురధుడు అనేటువంటి రాజుగారు సమాధి అనే వైశ్యుడు తమ కష్టాలు తీరే మార్గాన్ని ఉపదేశించమని మేధా ఋషిని ఆశ్రయిస్తారు. అప్పుడు మేధా ఋషి వీళ్ళిద్దరిని చూస్తూ నాయన జగన్మాత పాదపద్మములని ఆశ్రయించండి, ఆవిడ గనక మిమ్మల్ని అనుగ్రహించినట్లయితే మీకు ఎటువంటి కష్టాలు కలగవు అని చెప్తారు. అప్పుడు జగన్మాత గురించి మాకేమీ తెలియదండి, మీరు దయచేసి మాకు అర్థమయ్యేలా జగన్మాత గురించి వివరించండి అని చెప్పి మేధా ఋషిని ఈ సురధుడు సమాధి కోరడం జరుగుతుంది. అప్పుడు మేధా ఋషి వీళ్ళిద్దరికీ అమ్మవారి గురించి చెప్పడం ప్రారంభం చేస్తాడు. ఎన్నో మన్వంతరాలకి పూర్వం, కల్పాలకి పూర్వం ఒకానొక సమయంలో జగన్మాత యొక్క యోగమాయా శక్తి లోబడి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. అటువంటి స్థితిలో ఆయన చెవి గుబిలి నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొస్తారు. వాళ్ళ పేర్లు మధువు, కైటభుడు. వాళ్ళు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచే ఆవిర్భవించడం వల్ల ఆయన లాంటి రూపాన్ని, ఆయన లాంటి ఆయుధాన్ని ధరించి ఆయన యొక్క శక్తితోనే జగత్తు మీద పడి బ్రహ్మగారి మీదకి యుద్ధానికి వెళ్తారు. అటువంటి సమయంలో బ్రహ్మగారు వాళ్ళ బారి నుంచి తప్పించుకుని పారిపోతూ శ్రీ మహావిష్ణువు చుట్టూరా తిరుగుతూ ఆయన్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించిన దూరంగా నిలబడి శ్రీ మహావిష్ణువు శరీరాన్ని పరిశీలిస్తారు. అప్పుడు ఆయన శరీరం అంతా ఆక్రమించుకుని ఉన్నటువంటి యోగమాయాదేవి యొక్క శక్తి బ్రహ్మగారికి కనబడుతుంది. దాంతో వెనువెంటనే బ్రహ్మగారు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు. అమ్మా, కాస్త నీ శక్తిని నువ్వు వెనక్కి తీసుకున్నట్లయితే ఈయన నిద్రలేస్తాడు, నన్ను కాపాడతాడు. నా కొరకు నువ్వు నీ శక్తిని వెనక్కి తీసుకోగలిగి నా కష్టాలన్నీ తీరిపోతాయి అని జగన్మాతని ప్రార్థిస్తారు. అలా బ్రహ్మగారు చేసినటువంటి ప్రార్థననే రాత్రీదేవి స్తోత్రము అని పిలుస్తాం. ఇందాక దాన్నే మనం రాత్రి సూక్తం అన్న పేరుతో మన కష్టాలు తీరడం కోసం హోమం చేసుకుని ఉన్నాం. అలా బ్రహ్మగారు ప్రార్థించేప్పటికీ వెనువెంటనే జగన్మాత తన యోగమాయా శక్తిని వెనక్కి తీసేసుకుంటుంది. అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు నిద్ర లేస్తూనే జరిగింది గ్రహించి మధుకైటభులిద్దరి మీదకి యుద్ధానికి వెళ్తారు. అలా యుద్ధానికి వెళ్ళేటప్పటికీ ఆ మధుకైటభులిద్దరూ శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయడం ప్రారంభం చేస్తారు. వీళ్ళ మధ్య యుద్ధం 5000 దివ్య సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయినప్పటికీ శ్రీ మహావిష్ణువు వాళ్ళని సంహరించడం కష్టమైపోతూ ఉంటుంది. అటువంటి స్థితిలో శ్రీ మహావిష్ణువు ఆదిపరాశక్తిని మనస్సులో ప్రార్థించి, అమ్మా, కాసేపు నువ్వు ఇక్కడ ప్రత్యక్షమైనట్లయితే నిన్ను చూసి ఈ రాక్షసులిద్దరూ భయపరిచిపోతారు. అటువంటి స్థితిలో వీళ్ళిద్దరిని నేను సంహరించగలుగుతాను అని జగన్నాథకి చెప్పుకుంటారు. మరుక్షణం అద్భుతమైన దివ్య తేజస్సుతో ప్రకాశించిపోతూ ఆదిపరాశక్తి అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఎవరో వచ్చారు చూద్దామన్న ఉద్దేశంతో తలలు తిప్పిన ఈ రాక్షసులిద్దరూ ఆవిడ యొక్క రూపలావణ్యాలకి, సౌందర్యానికి ముగ్ధులై మోహించి ఆవిడ వైపు తేరిపార చూస్తూ ఉండిపోతారు. అటువంటి స్థితిలో శ్రీ మహావిష్ణువు ఆ ఇద్దరు రాక్షసుల్ని ఏ కాలంలో వధించేస్తారు. అలా బ్రహ్మగారికి, శ్రీ మహావిష్ణువుకి మధుకైటభులనే రాక్షసుల్ని సంహరించడంలో ఆదిపరాశక్తి సహాయం చేసింది అంటూ ఈ వృత్తాంతాన్ని మేధా ఋషి సురధుడికి సమాధికి వివరించి చెప్పడం జరిగింది. ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ప్రథమోధ్యాయంగా ప్రథమ చరిత్రంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత శ్రీ మహాకాళీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి నేను నెయ్యి వేసిన ప్రతిసారి మనస్సులో శ్రీ మహాకాళీదేవ్యై ఇదం నమః, ఇదం నమః అంటే, అమ్మా, ఈ ద్రవ్యాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను, ఈ ద్రవ్యాన్ని నువ్వు స్వీకరించి నన్ను అనుగ్రహించు అని మనం ప్రార్థించడం. కాబట్టి మనస్ఫూర్తిగా మనస్సులో శ్రీ మహాకాళీదేవ్యై ఇదం నమః అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. अस्य श्री सप्तशती प्रथम चरित्रस्य महाकाली देवता गायत्री तांत्रिक महाकाली प्रीत्यनौ प्रथम चरित्र हवनयो योगः ध्यानं गगन चक्रदेशावगां समन्द्रहासगन्तं तदेकरे श्रीणां तवांग भजाब्दां नीलास्पतिमासवादिगां दिव्य महाकालिगां नमस्तोत्सुते हरगुरुदेव
ఓం నమశ్చండి స్వాహ ఓం వై మార్గమే స్వాహ సావని సూర్యో యోమర్క శ్రేష్ఠ సాధుదం భావన ధామ సావని శ్రీ స్వాహ సారోచంద్ర మరోనేత్వం సురధనామయామ సమస్తం లే పాచబల ప్రాణో సంభోస్త్ర బాకల భద్రస్తాత్సే రుద్రం మతి ప్రళయం స్వాహ తాతా స్వప్రమయ ఆక్రాంత మహాభాగ స్థితాప్రభ సమాచార వ్యాధిన ప్రదస్తాపి ఏకాకి भगवंतं मम तंगराजस्य राजांगे शुक्ल संसार बंधे महामाय यदि प्रकृति Tagni Suli Goragni, Sandri, Japan, Mantika, the Somia Somra, Parabrana, Tomea, More, Trajin, the Pastor, Susema, Pasumeta, Vishka Sri Gramamigan, Stakata, Tasman, with about the Samita, Stabos, and Deus dá a vida, vamos ver, a parte da proposta, de rápido, porque vamos tentar se lançar a ver, que trouxe para que pronto, nós estamos já sempre pregando e nada, estava fazendo para contar todo o texto, vamos estar dizendo, para priorizar, para priorizar, para amanhã, quando dando que está de varão, está vendo, então, vamos ter que dar o Deus não está de baixo. శివాజీ సతనందన ఒక్కసారి ద్రవ్యాన్ని నమస్కారం చేసుకోండి నమ ప్రకృతి భద్రాజీ నియత ప్రణదా పురుదాం సాంగాయి సపరిదారాయి ప్రకృతి ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి
వెలక్కాయల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. కపిత్థ బల మహాహుతి సమర్పయామి మాతామహ. అందరూ చెప్పండి. విద్యావంతం యశస్ ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు మహిషాసురుడికి అమ్మవారి యొక్క ఈ వృత్తాంతాన్ని విన్నారో ఈ మేధా ఋషిని సురధుడు సమాధి ఇద్దరు కూడా మళ్ళీ ఇలా ప్రశ్నిస్తారు. స్వామి, ఇంకేమన్నా అమ్మవారి లీలలు ఉన్నట్లయితే ఆ లీలల గురించి మాకు అర్థమయ్యేలా విస్తరంగా చెప్పండి స్వామి అని మేధా ఋషిని వీళ్ళిద్దరూ ప్రార్థిస్తారు. అప్పుడు మేధా ఋషి మళ్ళీ ఇలా చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మగారి కోసం భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షంగా ఇలా వరాన్ని అడుగుతాడు. స్వామి, నాకు మరణమే లేకుండా వరాన్ని ఇవ్వవా స్వామి అని మహిషాసురుడు బ్రహ్మగారిని వరం అడుగుతాడు. అప్పుడు బ్రహ్మగారు, నాయన, అసలు మరణమే సంభవించకుండా వరాన్ని ఇవ్వడం సాధ్యం కాదు. నీ మరణానికి ఏదైనా లొసుగు నెట్టె పెట్టుకుని అలా తప్ప ఇంకెలాగో నీకు మరణం కలగకుండా వరాన్ని కోరుకో, ఇవ్వగలుగుతాను అని చెప్తాడు. ఈ మహిషాసురుడు బాగా ఆలోచించి, స్వామి, ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో సమస్త దేవతామూర్తుల శక్తికి త్రిమూర్తుల శక్తి కలగలిసినప్పుడు అటువంటి శక్తిలోంచి ఎవరైనా స్త్రీ అయోనిజగా ఆవిర్భవించినట్లయితే అటువంటి స్త్రీ చేత మాత్రమే నాకు మరణం కలిగేలా వరాన్ని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మగారు మహిషాసురుడికి అలాగే వరాన్నిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ వరప్రభావంతో మహిషాసురుడు ముల్లోకాల మీద దాడి చేసి కనబడ్డ దేవతల్ని, మహర్షుల్ని, మానవుల్ని నానా హింసలకి గురి చేస్తాడు. వీడి పెట్టే ఈ బాధలు తట్టుకోలేకపోయినటువంటి దేవతలు, మహర్షులు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి త్రిమూర్తుల్ని ప్రార్థిస్తారు. అయ్యా, మాకు మహిషాసురుడి బాధలు తప్పించండి అని ప్రార్థిస్తారు. అప్పుడు త్రిమూర్తులు తమ తమ శక్తుల్ని ఏకం చేస్తారు. తేజస్సుల్ని ఏకం చేసి ఒక దివ్యమైన తేజస్సు కింద దాన్ని ఆవిష్కృతం చేసి అలాంటి తేజస్సుకి సమస్త దేవతల యొక్క శక్తిని, తేజస్సుని కలుపుతారు. అలా కలిపేటప్పటికీ ఆ తేజస్సే జగత్తు మొత్తం నిండిపోతుంది. అలాంటి తేజస్సులోంచి జగన్మాత సింహవాహినిగా ఆవిర్భవిస్తుంది. అలా ఆవిర్భవించిన జగన్మాతకి దేవతలందరూ వాళ్ళ శక్తి కొలది వస్త్రాలని, ఆభరణాలని, ఆయుధాలని సమర్పించి నమస్కరిస్తారు. అటువంటి స్థితిలో జగన్మాత దేవతలందరి వైపు చూస్తూ, నాయన, ఎందుకొరకు నన్ను ఆవిర్భవింపజేశారు? నా వల్ల మీకు కాదగినటువంటి సహాయం ఏమిటి అని అడుగుతుంది. వెనువెంటనే దేవతలందరూ జగన్మాత కేసి చూస్తూ, అమ్మా, మహిషాసురుడనే రాక్షసుడి వల్ల మేము నానా బాధలు పడుతూ ఉన్నాం. అలాంటి రాక్షసుడు నీ చేత మాత్రమే నిర్జింపగలుగుతాడు. కాబట్టి మా కొరకు అటువంటి రాక్షసుడిని నిర్జించి మమ్మల్ని రక్షించి కాపాడవా అని జగన్మాతని ప్రార్థిస్తారు. ఎప్పుడైతే అలా ప్రార్థిస్తారో వెనువెంటనే జగన్మాత దేవతలందరూ మేము చూస్తూ, నాయనా, మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని కాపాడుతాను అని వాగ్దానం చేసి అక్కడి నుంచి బయలుదేరి మహిషాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతుంది. అలాంటి వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి మధ్యమ చరిత్రం 2వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్నాథ శ్రీం అనే లక్ష్మీ బీజానికి అధినాయికగా శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ
ఉంటుంది. కాబట్టి నేను నెయ్యి వేసిన ప్రతిసారి మనస్సులో లక్ష్మీ బీజాధిష్టాత్రి శ్రీ మహాలక్ష్మీదేవ్యై అటు పెట్టుకో, శ్రీ మహాలక్ష్మీదేవ్యై ఇదన్నమమ అని గాని, లేదంటే మధ్యమ చరిత్రానికి అధినాయక మహాలక్ష్మీదేవి కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవ్యై ఇదన్నమమ అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. సన్నదాకి శ్రీనివాసే అభిరావతం సహస్ర సహ తత్ర మహాసుత కొడుకోడు కదో దేవి గృహేత ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి కొబ్బరికాయని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. నారికేళ ఫల మహాహుతి సమర్పయామి. నమోస్తుతే సంస్కృత నమస్తస్యై 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 నమో సర్వోషో శుభా సంస్కృత నమస్తస్యై 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 నమో నమః సర్వోషో ఛాయాలో సంస్కృత నమస్తస్యై 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 నమో నమః ఎప్పుడైతే అమ్మవారు మహిషాసురుడి మీద యుద్ధానికి వెళ్తుందో, మహిషాసురుడు కూడా శిక్షురుడు, ఉదగ్రుడు, విడాలుడు, దుర్ముఖుడు అనే 4 సైన్యాధిపతుల్ని వెంట తీసుకుని అద్భుతమైన సైన్యంతో అమ్మవారిని ఎదిరిస్తాడు. 9 రోజుల పాటు అమ్మవారు అతని సైన్యంతో అతని సైన్యాధిపతులతోటి యుద్ధం చేసి చివరికి 9వ రోజు సాయంకాలం ఈ మహిషాసురుడిని నేల మీదకి పడవేసి అతని శరీరాన్ని మొత్తాన్ని తన యమపానంతో అదుపు పెడుతూ 2 చేతులతో త్రిశూలాన్ని అతని గుండెల్లో దించి మరో ఎడమ చేత్తో అతని జుట్టు పట్టుకుని కుడి చేత్తో ఖడ్గంతో అతని శిరస్సును ఖండిస్తూ అమ్మవారు ఆ మహిషాసురుడిని సంహరించేస్తుంది. అలా ఏ నవరాత్రుల పాటైతే అమ్మవారు ఆ మహిషాసురుడితో యుద్ధం చేసిందో ఆ 9 రోజుల్నే శరన్నవరాత్రులు లేదా
దసరా నవరాత్రులు అన్న పేరుతో అమ్మవారి గురించి మనం విశేషమైన ఉత్సవాన్ని చేస్తూ అమ్మవారికి ఇవాళకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలా ఏ రూపంతో అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించిందో అదే రూపంతో కాలాంతరంలో కీలుడి కోరిక మేరకు ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలసి మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంది. అలాంటి అమ్మవారి సన్నిధిలో కూర్చుని మనం ఈ హోమాన్ని చేసుకోవడం అనేది మనకి అమ్మవారు కల్పించినటువంటి అదృష్టం. అలాంటి ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి మధ్యమ చరిత్రం 3వ అధ్యాయంలో చెప్పబడాల శక్తుల్ని ధరించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో 28 వర్ణాత్మికాయై శ్రీ మహాలక్ష్మీదేవ్యై ఇదం నమమా అని గాని, లేదంటే శ్రీ మహాలక్ష్మీదేవ్యై ఇదం నమమా అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి విప్ప పువ్వుని మనం అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. మధు పుష్ప మహాహుతి సమర్పయామి నమస్వాహ. ఎప్పుడైతే అమ్మవారి విధంగా మహిషాసురుని సంహరించేసిందో అప్పుడు దేవతలందరూ మహర్షులతో కలిసి అమ్మవారిని అనేక రకాలుగా ప్రార్థిస్తారు. వెనువెంటనే అమ్మవారు దేవతలందరినీ చూస్తూ నాయనా మీకు ఇంకా ఏం కావాలి అని అడుగుతుంది. వెనువెంటనే దేవతలందరూ అమ్మా మాకేదైనా కష్టం కలిగినట్లయితే ఆ కష్టాన్ని నువ్వు నివారించబా తల్లి ఇది అని జగన్ మాత్రమే ప్రార్థిస్తారు. అప్పుడు జగన్మాత దేవతలందరూ వైపు చూస్తూ నాయనా నిజంగా మీరు తట్టుకోలేనంత కష్టం మీకు సంప్రాప్తమైనట్లయితే నన్ను ప్రార్థించండి, నేను వచ్చి మీ కష్టాలని తీరుస్తాను అని వాగ్దానం చేసి అక్కడి నుంచి బయలుదేరి హిమాలయ పర్వత సానువుల్లో ఒక రహస్యమైన ప్రదేశంలో తనలో తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అలాంటి వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి మధ్యమ చరిత్రం 4వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగదాంబ ఐం హ్రీం క్లీం అనే 3 బీజాల నాయకుగా శ్రీ శక్తి లక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో త్రివర్ణాత్మికాయై శ్రీ శక్తి లక్ష్మీదేవ్యై ఇదం నమః అని గాని, లేదంటే శ్రీ మహాలక్ష్మీదేవ్యై ఇదం నమః అని గాని అనుకుంటూ ఈ హోమాన్ని చూస్తూ ఉండండి.
प्राच्यान्न क्षविचान्न क्षिणे ब्रह्मणे तुलस्यात्रस्यान्धे तुस्तासंज्ञानि अनपरित्रियानि आत्मगौरानि रक्षास्मास्तां पार्थिवानि यानि आश्रयं केवलं पांच तारजुबात्सयं तारेद्ये जसे दिव्य दुवे दुधा प्राप्तां प्राप्तां देवीवास्तायदांसं स्तुतमंतादेवाभूस्मा नमो देवावुस्ता भक्त्यावुने सेतानि तुमनां यस्य भक्तिस्तेरस्तांतोत्रमानि सत्यविद्येधनानं भेदनां भेदात्मानं कृत्वा देवैतो ध्यात्मा भेदकाप्तकाली भवन हृदां सत्य संप्रदाय देवी देवते नितां चौति याचौदादाव पधाय स्तेजनात्मन अक्षय लकान देवानां कांक्षण्या चौदाप्तं भेदो नमो देवी ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి పచ్చిమక్క కాయల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. పూగే బ్రహ్మాహుతం సమర్పయామి నమస్కారం. ఎప్పుడైతే అమ్మవారి యొక్క లీలలన్నింటినీ మేధారుషి ద్వారా వింటారో ఈ సురధుడు సమాధి మళ్ళా ఇంకేమైనా అమ్మవారి లీలలు ఉంటే వాటి గురించి మాకు సవిస్తరంగా తెలియజేయమని ప్రార్థన చేస్తారు. అప్పుడు మేధారుషి వాళ్ళిద్దరి వైపు చూస్తూ మళ్ళీ ఇలా చెప్పడం మొదలు పెడతారు. పూర్వం శుంభ నిశుంభులు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రహ్మగారి కోసం భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షంగానే యథారామంగా మళ్ళీ అందరూ రాక్షసులు అడిగినట్టుగానే తాతయ్య మాకు మరణమే లేకుండా వరాన్ని ఇవ్వవా అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మగారు వాళ్ళిద్దరి వైపు చూస్తూ అయినా అసలు మరణమే సంభవించకుండా మీకు ఎటువంటి వరాన్ని ఇవ్వడం కుదరదు, కాబట్టి మీ మరణానికి మీరే ఏదైనా లొసుగు పెట్టుకుని అలా కాకుండా ఇంకెలాగూ మీకు మరణం సంభవించకుండా వరాన్ని కోరుకోండి, ఇవ్వగలుగుతాను అని చెప్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళల్లో వీళ్ళు బాగా ఆలోచించుకుని తమ పూర్వీకుల అనుభవాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వాళ్ళ మరణం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అన్న భావంతో ఒక విచిత్రమైన వరాన్ని అడుగుతారు. ఏమిటా వరాలంటే ఈ ఇద్దరు రాక్షసులలో ఒకళ్ళని నరికి ముక్కలుగా చేసి చెప్పాలి, మరొకళ్ళని నలిపి ముద్దగా చేసి చెప్పాలి. అయితే ఈ వరాల్ని వీళ్ళిద్దరూ పరస్పరం వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినన్ని సార్లు వీళ్ళల్లో వీళ్ళు మార్చుకునేటువంటి శక్తి వీళ్ళకు ఉండాలి. అది వీళ్ళు కోరిన వరం. బ్రహ్మగారు కూడా అలాగే అని వరాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే వీళ్ళలాగే వరాల్ని పొందిన కొంతమంది రాక్షసుల్ని సైన్యాధిపతులుగా సమీకరించుకుని వాళ్ళ సహాయంతో అద్భుతమైన సైన్యాన్ని సేకరించుకుని 14 లోకముల మీద దాడి చేసి వాటన్నింటినీ ఆక్రమించుకుని కనబడ్డ ప్రతి వాళ్ళని హింసించడం ప్రారంభం చేస్తారు. అప్పుడు వీళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక దేవతలు మహర్షులు ఇక పూర్వం మనకి మహిషాసురుడి వల్ల ఇలాంటి కష్టమే కలిగినప్పుడు మనకి అమ్మవారు సహాయం చేసింది, ఇప్పుడు కూడా ఆవిడనే ఆశ్రయిద్దాం, ఆవిడే మనకి సహాయం చేస్తుంది అన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచి బయలుదేరి తిన్నగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మా కష్టాలు తీర్చు, మా కోరికలు తీర్చు, మాకు తల్లి వీలుపే, మాలో శక్తి వీలుపే, మాకు భ్రాంతి వీలుపే అంటూ అమ్మవారిని అనేక రకాలుగా కీర్తిస్తారు. అలా దేవతలు మహర్షులు కలిసి తమ కోరికలు తీర్చుకోవడం కోసం జగన్మాతని ప్రార్థన చేసిన స్తోత్రాన్నే దేవీ స్తోత్రము అని పిలుస్తాం.
ఇందాక నుంచి మనం చెప్తున్న శ్లోకాలు ఏవైతే చివర నమస్తస్యై 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 నమో నమః అన్న వాక్యంతో పూర్తవుతున్నాయో అవన్నీ అమ్మవారి యొక్క దేవీ స్తోత్రంలో అంతర్భాగములుగా ఉన్నటువంటి శ్లోకములే. అలాంటి స్తోత్రంతో వాళ్ళందరూ కలిసి జగదాంబని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు జగదాంబకి వాళ్ళ మీద జాలి కలిగి, నాయనా మీకేం కష్టం కలిగింది, ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు వీళ్ళందరూ అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మా శుంభ నిశుంభులనే ఇద్దరు రాక్షసుల వల్ల మేము నానా బాధలు పడుతూ ఉన్నాను, దయచేసి నువ్వు ఆ రాక్షసుల బారి నుంచి మమ్మల్ని రక్షించి కాడవా అని జగదాంబని ప్రార్థన చేస్తారు. అలా ఎప్పుడైతే జగదాంబని ప్రార్థన చేస్తారో వెంటనే అమ్మవారు వాళ్ళందరి వైపు చూస్తూ, నాయనా మీరు ఎటువంటి బాధ పడాల్సినటువంటి అవసరం ఉండదు, కాబట్టి చక్కగా మీరందరూ ఇక్కడే ఉండండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి వాగ్దానం చేస్తుంది. ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 5వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగదాంబ శ్రీ మహావిష్ణువు యొక్క 23 మాయాశక్తుల్ని ధరించినటువంటి శ్రీ మహాసరస్వతీ దేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో శ్రీ మహాసరస్వతి విష్ణు మాయాది 23 శక్తి సహితాయి శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదం నమః అని గాని, లేదంటే ఉత్తమ చరిత్రానికి అధినాయక శ్రీ మహాసరస్వతీ దేవి కాబట్టి శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదం నమః అని గాని హోమాన్ని చూస్తూ ఉండండి. ఓం ఋషభవాచ స్వాహా ఏం స్థాయితాం దేవాంతవాది స్వాతభ్యాయదానం ధ్యానం స్వాసాబ్రితాంతరం భవద్విస్తోదాప్రవిచ్చ స్తోత్రం మైత్రేస్మైత్రాగ్ దేవే సమేతే సమేతస్యాపరచాంత్యాం గౌస్కి దేస్తాస్యాం జ్ఞానం కృష్ణ భుత్సాపాదిగాళి స్మాక్య దేవాన్ శాతం తదాం కాం ప్రాణం సాది మహాకాప్య శ్రీ మహారాజ భారతి దేవాన్ सर्वे देवालय श्रीहं भद्रं
ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి జామకాయల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. బీజపూర ఫల మహాహుతిం సమర్పయామి నమస్వాహ. సర్వభూతేషు విష్ణుమాయతే శుద్ధిత నమస్తస్య 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 ఎప్పుడైతే ఈ దేవతలందరూ అమ్మవారి దగ్గర తలలు దాచుకున్నారన్న విషయం ఈ శుంభలిద్దరికీ కూడా తెలుస్తుందో మరుక్షణం వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సైన్యాధిపతుల్లో అతి చిన్న సైన్యాధిపతి పేరు ధూమ్రాక్షుడు. అలాంటి వాడిని పిలిచి వాడికి తోడుగా తమ సైన్యాన్ని మొత్తాన్ని ఇచ్చి అమ్మవారి మీదకి యుద్ధానికి పంపిస్తారు. అప్పుడు అమ్మవారు ఇంతోటి రాక్షసుడితో నేను యుద్ధం కూడా చెయ్యాలా అని భావించి గట్టిగా నిట్టూర్పుని విడుస్తుంది. అలా విడిచినప్పుడు అమ్మవారు విడిచినటువంటి శ్వాస భయంకరమైన వేడితో కలిసి ఆ ధూమ్రాక్షుణ్ణి అతడి సైన్యాన్ని చుట్టుముట్టి ఆ వేడితోటే వాళ్ళందరినీ మలమల మార్చి మసి చేసి సంహరించేస్తుంది. అలా అమ్మవారు ఈ ధూమ్రాక్షుని వధించిన ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి 6వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి అమ్మవారు శతాక్షిగా శ్రీ ధూమ్రాక్షీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనసులో శతాక్షి శ్రీ ధూమ్రాక్షీదేవ్యై ఇదన్నమమ అని గాని, లేదంటే శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదన్నమమ అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి వరికాయల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. నారికేళ ఫల మహాహుతిం సమర్పయామి నమస్వాహ. సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమః. ఎప్పుడైతే ఈ ధూమ్రాక్షుడు నశించాడో ఈ విషయం తెలిసినటువంటి శుంభలిద్దరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతుల్లో అత్యంత సమర్థులైన వాళ్ళిద్దరిని అమ్మవారి మీదకి యుద్ధానికి పిలుస్తారు. ఈ రాక్షసుల పేర్లు చండాసుర ముండాసురులు. ఈ రాక్షసులకున్న భ్రమ ఏంటంటే వీళ్ళిద్దరిని ఒకే సమయంలో ఒకేసారి ఒకేలా సంహరించాలి. ఈ 3 విషయాల్లో ఏ ఒక్కటి తేడాగా జరిగినా ఈ ఇద్దరూ మళ్ళీ బతికిపోతారు. అలాంటి వరంతో వాళ్ళిద్దరూ అప్పటికే ఎంతో కాలం నుంచి దేవతల్ని నానా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వీళ్ళని అమ్మవారు ఎలా సంహరిస్తుందో చూద్దామని దేవతలందరూ అంతరిక్షంలోకి వెళ్లి నుంచుని చూస్తూ ఉంటారు. ఈ రాక్షసులిద్దరూ తన మీదకి యుద్ధానికి రాగానే జగన్మాత ఒక ఏడాదిన్నర వయస్సున్నటువంటి పిల్లవాడికి ఆడుకోవడానికి ఏదన్నా బొమ్మని మనం చేతికిస్తే వాడు దాంతో ఎలా ఆడుకుంటాడో
అలా ఈ ఇద్దరు రాక్షసులతోటి ఆడుకోవడం ప్రారంభం చేస్తుంది. మనం ఊహించగలమా? ఏడాదిన్నర వయస్సున్న కనీసం చెప్పలేము. వాడి దాంతో ఏమైనా చేయొచ్చు. నెలకేసి కొట్టొచ్చు, గాలిలోకి ఎగరేయచ్చు, నీళ్ళల్లో ముంచొచ్చు, ఏ కీలు కాకీలు ఓడబీకేయచ్చు. అలా అమ్మవారు వాళ్ళిద్దరితో ఆడుకుని వాళ్ళ శరీరంలో ఓపిక అయిపోయేంత వరకు వాళ్ళతో ఆడుకున్న తర్వాత తాను 8 చేతుల్ని ధరిస్తుంది. కుడివైపు 4 చేతులు, ఎడం వైపు 4 చేతులు. ఈ చేతుల్లో మొట్టమొదటి చేతులతో వాళ్ళిద్దరి చుట్టూ బంధించబట్టుకుంటుంది. తన 3వ చేతులతో వాళ్ళ చేతుల్ని బంధించబట్టుకుంటుంది. తన 4వ చేతులతో వాళ్ళ పాదాలని బంధించబట్టుకుంటుంది. అలా వాళ్ళ శరీరం అనేది కదలకుండా చేసి అప్పుడు తన 2వ చేతులతో ఒక చేత్తో ఖడ్గాన్ని, మరో చేత్తో గొడ్డల్ని పుచ్చుకుని వాళ్ళిద్దరి శిరస్సుల్ని ఒకేసారి ఒకేలా వాళ్ళ శరీరం నుంచి వేరు చేస్తూ ఒకే సమయంలో ఆ ఇద్దరిని సంహరించేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి దేవతలందరూ ఆకాశంలోంచి అమ్మవారి మీద పూలబాణని కురిపిస్తూ హే చాముండా అని అమ్మవారిని కీర్తిస్తారు. దీనికి అర్థం చండాసుర ముండాసురులనే ఇద్దరు లోకకంటకులైన రాక్షసుల్ని వధించి ఈ లోకాలని కాపాడిన దానా అని. అప్పటి నుంచే మనందరము కూడా అమ్మవారిని చండి లేదా చాముండి అన్న పేర్లతో పిలుస్తూ వస్తున్నాం. ఇది అమ్మవారు చేసిన లోకోత్తరమైన పనికి అమ్మవారికి ఇచ్చిన బిరుదు తప్ప అది అమ్మవారికి పెట్టబడినటువంటి పేరు కాదు. అలాంటి ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 8వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి 7వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి అమ్మవారు కర్పూర బీజాధిష్టాత్రిగా శ్రీ కాళీ చాముండాదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనసులో కర్పూర బీజాధిష్టాత్రి శ్రీ కాళీ చాముండాదేవ్యై ఇదన్నమమ అని కానీ, లేదంటే శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదన్నమమ అని కానీ అనుకుంటూ ఈ హోమాన్ని చూస్తూ ఉండండి. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి గుమ్మడికాయ ముక్కల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. కూష్మాండవలగండ మహాహుతిం సమర్పయామి నమస్వాహ. స్వరూపేణ మందిరే సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత నమస్తస్య నమో దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్య నమో దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత నమస్తస్య నమో ఎప్పుడైతే ఈ విధంగా ఆ అమ్మవారి చండాసుర ముండాసురులిద్దరిని సంహరిస్తుందో మరుక్షణం ఈ శుంభ నిశుంభులిద్దరూ వాళ్ళ దగ్గరున్న సైన్యాధిపతుల్లో అత్యంత సమర్థులైనటువంటి రక్త బీజాసురుణ్ణి అమ్మవారి మీదకి యుద్ధానికి పంపిస్తారు. ఈ రాక్షసుడికి ఉన్న వరం ఏంటంటే
వీడి ఒంట్లోంచి ఎన్ని చుక్కల రక్తం నేల మీద పడుతుందో అంతమంది రక్త బీజాసురులు అదే రూపం, అదే తేజస్సు, అదే వరం, అదే బలంతో మళ్ళీ పుట్టుకొచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళ శరీరాల్లోంచి మళ్ళా ఎన్ని చుక్కల రక్తం నేల మీద పడుతుందో వాళ్ళ ఆ రక్త బిందువుల్లోంచి కూడా మళ్ళీ అదే రూపం, అదే తేజస్సు, అదే వరం, అదే బలం కలిగిన మళ్ళీ అంతమంది రక్త బీజాసురులు పుట్టుకొచ్చేస్తారు. ఇదిలా అనవతరంగా సాగుతూనే ఉంటుంది. అలాంటి బలంతో ఆ రక్త బీజాసురుడు అమ్మవారి మీదకి యుద్ధానికి వస్తాడు. అప్పుడు అమ్మవారు ఒకే ఒక్క వేటుతో వారి శిరస్సుని ఖండించేస్తుంది. అయితే వారి ఒంట్లోంచి కొన్ని దాని రక్తం నేల మీద పడి కొన్ని లక్షల మంది రక్త బీజాసురులు ఈ భూమి మీద పుట్టుకొస్తారు. దాంతో అమ్మవారు వారిని చూసి భయపడి పారిపోతున్నట్టుగా తన నీడని నేల మీద వదిలిపెట్టి తాను మాత్రం అంతరిక్షంలోకి ఎగిరిపోతుంది. అప్పుడు అమ్మవారిని పట్టుకోవడం కోసం ఈ రక్త బీజాసురులు అందరూ అంతరిక్షంలోకి ఎగురుతారు. అప్పుడు అమ్మవారి భూమి మీద వదిలిపెట్టిన ఆవిడ నీడలోంచి ఒక అద్భుతమైన స్త్రీమూర్తి ఆవిర్భవించి తన నాలుకని జాపి ధరామండలం మొత్తం ఒక్క అంగుళాన్ని కూడా ఖాళీగా వదిలిపెట్టకుండా తన నాలుకతో కప్పెట్టేస్తుంది. అటువంటి స్థితిలో జగన్మాత అంతరిక్షంలో నిలబడి శ్రీ మహావిష్ణువు శక్తిని ఆకర్షించుకుని వైష్ణవిగాను, బ్రహ్మగారి శక్తిని ఆకర్షించుకుని బ్రాహ్మిగాను, మహేశ్వరుడి శక్తిని ఆకర్షించుకుని మాహేశ్వరిగాను ఇలా 8 మంది మాతృకా దేవతల రూపాల్ని ధరించి తాను రక్తాక్షీదేవిగా రక్త బీజాసురుడితో యుద్ధం చేయడం ప్రారంభం చేస్తుంది. అలా జగదాంబ అంతరిక్షంలో నిలబడి యుద్ధం చేస్తూ ఉంటే అతడి ఒంట్లోంచి కారిన ఏ ఒక్క రక్తపు బిందువు కూడా ఈ భూమి మీద పడకుండా భూమి మీద ఉన్న అమ్మవారు అతడి రక్తాన్ని తన నాలుకతో జుర్రుకుంటూ ఉంటుంది. అలా ఒక్క చుక్క రక్తం కూడా తిరిగి నేల మీద పడక మళ్ళీ ఇంకొక రక్త బీజాసురుడు పుట్టుకురాక ఆ రక్త బీజాసురుడు సమూలంగా సంహరించబడతాడు. అలా అమ్మవారి రక్త బీజాసురుడిని సంహరించిన వృత్తాంతమంతా మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 8వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగదాంబ అష్టమాత్రకలతో కూడినటువంటి రక్తాక్షీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు చెప్పుకోగలిగితే మనస్సులో అష్టమాతృకా సహితాయై శ్రీ రక్తాక్షీదేవ్యై ఇదం నమః అని గాని, లేదంటే శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదం నమః అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. వైష్ణవీ అసలే తన్నాన్ మహాద్రాణ్య క్షణ క్షణ చిత్తం శైలే ముఖేరగాళి విగ్రహ గదాపాద రక్తబీజ ఇక్షుకాంత ఫలఖండ సమర్పయాయ నమః స్వాహా. సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్య 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 సర్వభూతేషు
బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జగవం ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు ఆ రక్త బీజాసురుడిని కూడా సంహరించేస్తుందో మరుక్షణం ఈ శుంభ నిశుంభులు అమ్మవారి మీదకి యుద్ధానికి పెడతారు. అయితే అమ్మవారు వాళ్ళని వాళ్ళ వరాలకు అనుగుణంగా సంహరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ చావబోయే చివరి నిమిషంలో కూడా వీళ్ళిద్దరూ వీళ్ళ వరాలను వీళ్ళు పరస్పరం మార్చేసుకుంటూ మళ్ళీ బతికిపోతూ అమ్మవారికి విసుగు తెప్పిస్తూ ఉంటారు. దాంతో వీళ్ళిద్దరూ స్పృహలో ఉండగా వీళ్ళని సంహరించడం అసాధ్యమని భావించిన జగన్మాత వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని స్పృహ తప్పించే ఉద్దేశ్యంతో అప్పుడు తనతో పాటు యుద్ధం చేస్తున్న ఈ శుంభుడి గుండెల మీద తన అరచేత్తో గట్టిగా తెరుస్తుంది. ఆ దెబ్బకి తట్టుకోలేక అతను మూర్ఛపోతాడు. అప్పుడు అమ్మవారు శుంభుడితో యుద్ధం చేసి మొట్టమొదట అతని అస్త్రశస్త్రములని, అతని ఆయుధములని, అతని రథాన్ని, అతని సారథిని, అతని గుర్రాలని సంహరించి అతన్ని తన ఒంటి చేతులతోటే పట్టుకుని అతని శరీరంలో ఉన్న ఎముకలు మొత్తం పొడి పొడి అయిపోయేలా శరీరాన్ని మొత్తాన్ని మిరిదిప్పి మడిచి ముద్దగా చేసి అతన్ని సంహరించేస్తుంది. అలా అమ్మవారి ఈ నిశుంభుణ్ణి సంహరించిన వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 9వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత ఓంకారానికి అధినాయికగా శ్రీ మహాకాళీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో వాగ్భవ బీజాధిష్టాత్ర్యై శ్రీ మహాకాళీదేవ్యై ఇదం నమః అని గాని, లేదంటే శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదం నమః అని గాని అనుకుంటూ ఈ హోమాన్ని చూస్తూ ఉండండి. మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి గుమ్మడికాయ ముక్కల్ని చెరుకు ముక్కల్ని కలిపి అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. ఊష్మాండ బలగండ హిత ఇక్షుకాండ బలగండ మహాహుతిం సమర్పయామి నమః స్వాహా. సర్వభూతేషు స్తుతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 జగవం ఎప్పుడైతే అమ్మవారి విధంగా నిశుంభుడిని సంహరిస్తుందో కాసేపటికి శుంభుడికి స్పృహ తెలుస్తుంది. అటువంటి స్థితిలో అతడు లేచి చూసేటప్పటికి ఎక్కడా యుద్ధ భూమిలో తమ్ముడు కనబడ్డు. దాంతో మరొక్కసారి పరిశీలనగా యుద్ధ భూమినంతటినీ పరీక్షిస్తాడు ఈ శుంభుడు. ఒక మూల కొండ జుట్టే పడేసినటువంటి తమ్ముడి శరీరం కనబడుతుంది. దాంతో అతడికి విపరీతమైన బాధ కలుగుతుంది. తన ప్రాణంలో ప్రాణంగా దేహంలో దేహంగా కలిసి ఉన్నటువంటి తమ్ముడు మరణించాడనే బాధ, మరో పక్క విపరీతమైన కోపం. దీనంతటికీ కారణం ఒక స్త్రీ, కోపానికి కారణం అవుతుంది. ఈ రెండు భావాలు కలగలిసిన ఉద్రేకంతో అతడు అమ్మవారి మీదకి యుద్ధానికి పెడతాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధం లోక భయంకరంగా, అలాంటి యుద్ధం అంతకు ముందర ఎప్పుడూ జరగలేదు. ఆ తర్వాత ఇంకప్పటికీ జరగబోతూ అన్నంత దారుణంగా జరిగింది.
అలాంటి స్థితిలో అతడి శరీరంలో ఉన్న ఓపిక మొత్తం అయిపోయేంత వరకు ఎంతో కాలం పాటు అతడితో యుద్ధం చేసి చివరికి అతడు లేచి నిలబడడానికి కానీ చేత్తో ఆయుధం పట్టుకోవడానికి కానీ వీళ్ళే స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు జగదాంబ అతడి శరీరాన్ని మొత్తాన్ని ఖండాలుగా చేసి అతన్ని సంహరించేస్తుంది. అలా అమ్మవారి శుంభుడిని సంహరించిన వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 10వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగదాంబ సింహవాహినిగా, త్రిశూల పాశధారిణిగా, శ్రీ మహాసరస్వతీ దేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో సింహవాహనాయై, త్రిశూల పాశధారిణ్యై, శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదం నమః అని గాని, లేదంటే శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదం నమః అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి.